హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఆడిటోరియంకి వెళ్తున్నా. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉందని చెప్పడం మర్చిపోయా. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి జాబ్ ఫేర్ 2026. ఈ ఈవెంట్ వచ్చేసరికి మా యూనివర్సిటీతో పాటు కొలబరేట్ అయి ఉన్న నిర్మల్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేస్తూ ఇన్ఫోసిస్ ఫౌండేషన్స్ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ఏంటంటే సింపుల్ గా మనం క్యాంపస్ ప్లేస్మెంట్ అనొచ్చు. మొత్తం అయితే 7 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేసే ఈవెంట్ లో వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్, వోల్టాస్, హుండే, ఒకామా, మేధా, టాటా ఎలక్ట్రానిక్స్, కియా అనే కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేశాయి. ఈ ఈవెంట్ లో వచ్చేసరికి మా కాలేజ్ తో పాటు మా యూనివర్సిటీకి చెందిన అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ అయితే వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. నేను దేనికి వచ్చాను, ప్లేస్మెంట్స్ కి వచ్చానా లేకపోతే ఫుడ్ తినడానికి వచ్చానా అని చెప్పి అనుకోకండి. నేనైతే ఫుడ్ వాలంటీర్ కింద వచ్చాను అనమాట. అంటే నా పని వచ్చేసరికి ఫుడ్ అండ్ స్నాక్స్ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే మేము చేస్తాం. మేమైతే అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. ఇంకా ఫుడ్ రావడమే ఆలస్యం. ఫుడ్ రాగానే ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అయితే చేయాలి. ఇంకొక విషయం వచ్చేసరికి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అయితే చూపించలేకపోయా, ఏమనుకోకండి. లాస్ట్ కి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. AB1 బ్లాక్ అయితే వెళ్తున్నారు అనమాట వీళ్ళంతా. అన్నట్టు AB1 బ్లాక్ దేనికంటే AB1 బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ లో అయితే మనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడైతే మనకి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. మధ్యాహ్నం లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము కూడా ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాం. వాలంటీర్ కింద ఫుడ్ సర్వ్ చేయడానికి. నేనైతే లంచ్ చేసేసి ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఈ రోజుకైతే ఇంతే, మరి రేపు కలుద్దాం. బాయ్ బాయ్.